క్వెషన్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సింప్లెక్స్ మోడల్ మనం తెలుసుకుందాం ఏ విధంగా సాల్వ్ చేయాలనో. సో, గివెన్ క్వెషన్ చూద్దాం. లిమిటెడ్ రిసోర్సెస్ ప్లాంట్ ఏ అండ్ బి రా మెటీరియల్స్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ ప్రాబ్లమ్. సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ సింప్లెక్స్ మెథడ్ అన్నాడు. ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని నార్మల్ ప్రొసీజర్ ఈక్వేషన్స్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 3x1 + 4x2 అవుతుందన్నమాట. నెక్స్ట్ కాన్స్టెంట్ లిమిటెడ్ కాన్స్టెంట్ కాబట్టి 2x1 + 3x2 ≤ 16 అండ్ 4x1 + 2x2 ≤ 16. సో, ఇచ్చిన కాన్స్టెంట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు <= ఉందంటే ఈ మనం ఏ విధంగా రాసుకుంటామంటే ఈక్వేషన్ 2x1 + 3x2 ≤ 16 అంటే ఇది <= 16 ఉందంటే ఈ టోటల్ ఈక్వేషన్ మొత్తం కలిపి ఈ 16 కన్నా తక్కువ ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ ఏదో ఒక నెంబర్ని యాడ్ చేస్తే 16కి ఈక్వల్ అవుతుంది. సో, ఇంకా ఏదో ఒకటి తక్కువ అవుతుంది. ఆ యొక్క గ్యాప్ని మనం స్లాగ్గా ట్రీట్ చేస్తే మనం ఒక స్లాగ్ వేరియబుల్ని యాడ్ చేయాలి. దాన్ని నేను S1 అనుకుంటున్నా. సో, 2x1 + 3x2 + S1 అనే ఒక వేరియబుల్ యాడ్ చేస్తే నాకు 16కి ఈక్వల్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో, ఈ విధంగా అంటే ఇన్ఈక్వల్ కాన్స్టెంట్ని నేను ఈక్వల్ కాన్స్టెంట్గా కన్వర్ట్ చేస్తాను అనమాట. సో, ఆ విధంగానే నెక్స్ట్ ఈక్వేషన్ కూడా రాస్తా. సో, ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఈ సెకండ్ ఈక్వేషన్ కూడా ఆ విధంగానే రాస్తున్నా. సో, ఇక్కడ కూడా స్లాక్ ఉంటుంది కాబట్టి S2ని యాడ్ చేస్తున్నా. సో, ఇది <= కాబట్టి ప్రాఫిట్ ఫంక్షన్ కాబట్టి నేను స్లాగ్ వేరియబుల్ని యాడ్ చేస్తాను. అదొక ఇన్ కేస్ ఆఫ్ <= ఈ మినిమైజేషన్ ఆఫ్ కాస్ట్ కానీ అయ్యింటే సో, నాకు ఇక్కడ ఈ సర్ప్లస్ అప్పుడు ఎక్కువ అవుతుండే <= అవుతుండే కాబట్టి నేను దీని నుంచి ఒకటి తీసేస్తే దీనికి ఈక్వల్ 16 అవుతుండే కాబట్టి అప్పుడు మైనస్ స్లాక్ ఆ డిఫరెన్స్ వాల్యూని తీసేసినట్టు చూపిస్తాను అనమాట. సో, ఇక్కడ -S1 వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు మినిమైజేషన్ ఆఫ్ కాస్ట్ ఉన్నప్పుడు. సో, ఇక్కడ ఫైనల్గా మనకు అబ్జర్వ్ చేసిన వేరియబుల్స్ ఏవేవి ఉన్నాయంటే x1, x2, S1 అనే వేరియబుల్ యాడ్ అయింది. ఇక్కడ S2 అనే వేరియబుల్ యాడ్ అయింది. సో, ఇప్పుడు ఫైనల్గా మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చూసుకుంటే సో, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వచ్చేసి ఏమైపోతుందంటే నార్మల్గా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎంత ఉంది 3x1 + 4x2 కదా. సో, 3x1 + 4x2 + 0s1 + 0s2 మనకు ఎప్పుడైనా సరే స్లాక్ వేరియబుల్ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆల్వేస్ ప్రాఫిట్ ఫంక్షన్ 0 ఉంటుందని అజంప్షన్ తీసుకుంటాం అనమాట. సో, ఇక్కడ బేసిక్గా మనకు ముందు నుంచి ఉండే వేరియబుల్స్ ఏది x1, x2 వాటిని బేసిక్ వేరియబుల్స్ అంటాం. S1, S2ని నాన్ బేసిక్ వేరియబుల్స్ అంటాం కాబట్టి వాటి యొక్క ప్రాఫిట్ ఫంక్షన్ ఆల్వేస్ 0 ఉంటుందని చెప్తాం. సో, నెక్స్ట్ స్లాక్ వేరియబుల్ ప్రాఫిట్ అనేది ఆల్వేస్ 0 అని చెప్పినాం కదా. సో, ఈ యొక్క S1 ముందర ఉన్న వేరియబుల్ యొక్క ప్రాఫిట్ ఆల్వేస్ 0 ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇనీషియల్ సింప్లెక్స్ మెథడ్ టేబుల్ వేద్దాం మనం. సో, ఇనీషియల్ సింప్లెక్స్ మెథడ్ టేబుల్ వేయాలన్నమాట. సో, ఇనీషియల్ సింప్లెక్స్ మెథడ్ టేబుల్ వచ్చినాయి మనకు ఫిక్స్డ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఫిక్స్డ్ రేషియో, ప్రోగ్రామ్ వేరియబుల్, ప్రాఫిట్ ఫంక్షన్, క్వాంటిటీ ఎంత, x1, x2, S1, S2, ఫైనల్గా రీప్లేస్మెంట్ రేషియో. సో, వీటిని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో, నార్మల్గా మనకు ప్రోగ్రామ్ వేరియబుల్ అంటే ఇక్కడ S1, S2ని ట్రీట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఏ విధంగా అంటే ముందుగా మనకి ఇచ్చిన కాన్స్టెంట్స్ని రాద్దాం. సో, ఫస్ట్ ఈక్వేషన్ కాన్స్టెంట్ మనకు క్వాంటిటీ ఎంత ఉందంటే 16 ఉంది. అలాగే x1 వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉందంటే 2 వస్తుంది. ఇక్కడ 3. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ కాన్స్టెంట్ లైన్ ఎంత 2x1 + 3x2 + S1 = 16. సో, క్వాంటిటీ 16, x1 కోఎఫిషియంట్ 2 రాసినాం, x2 కోఎఫిషియంట్ 3 రాసినాం. S1 కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 ఉన్నట్టు అజంప్షన్ కాబట్టి 1 అకార్డింగ్ టు మ్యాథమెటికల్ పరంగా. సో, S2 ఇక్కడ లేదు కాబట్టి ఈ పరంగా ఇక్కడ 0 రాస్తాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ క్వాంటిటీ చూద్దాం. ఇక్కడ క్వాంటిటీ 16, x1 కోఎఫిషియంట్ 4 ఉంది. సో, ఇక్కడ 2 ఉంది. S1 ఇక్కడ 0 ఉంది. S2 వాల్యూ 1. సో, ఈ చూసినట్టయితే ఇది యూనిట్ మ్యాట్రిక్స్ కింద ఉంది. సో, ఇక్కడ మనము ప్రోగ్రామ్ వేరియబుల్ ఎప్పుడైనా సరే న్యూగా కొత్తగా ఇచ్చిన వాటిని రాస్తామన్నమాట. అలాగే ఆ విధంగానే ట్రీట్ చేయొచ్చు. లేదా S1, S2కి యూనిట్ మ్యాట్రిక్స్ కింద ట్రీట్ చేస్తే S1 స్ట్రేట్గా 1 ఉంది కాబట్టి 1 స్ట్రేట్గా ఏదైతే ఉందో అది ఇక్కడ రాయడం జరుగుతుంది. లేదంటే నార్మల్గా మనం S1 ప్రోగ్రాము అంటే ఈ కాన్స్టెంట్ ఈక్వేషన్ ఇచ్చిన దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ S2 యూనిట్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంది కాబట్టి S2కి ఇచ్చినాం. లేదా మనం ఇచ్చిన ఈ కాన్స్టెంట్ ఈక్వేషన్ బేస్ చేసుకొని కూడా రాయొచ్చు. ఇక్కడ S1 ఉంది కాబట్టి S1, S2 అని. నెక్స్ట్ మనం ఏం రాస్తామంటే CJ ఫంక్షన్ రాస్తాం. CJ అంటే నథింగ్ బట్ ప్రాఫిట్ ఫంక్షన్, ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఏముంది మనకు ప్రాఫిట్ ఫంక్షను 3, 4, 0, 0 ఉంది. సో, యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. x1 కింద ఏముంది, x1 ఎంత 3, x2 ప్లేస్లో కోఎఫిషియంట్ ఏముంది 4, S1కి 0 ఉంది, S2కి 0 ఉంది. యాజ్ ఇట్ ఈజ్ దీంట్లో కింద ఈ రెస్పెక్టివ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాయడం జరిగింది. నెక్స్ట్ ZJని ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఫస్ట్ ఓకే ఇక్కడ మన ప్రాఫిట్ ఫంక్షన్ S1ది ప్రాఫిట్ ఫంక్షన్ ఎంత 0, S2ది ప్రాఫిట్ ఫంక్షన్ ఎంత 0నే కదా. ఇక్కడ మనం రాసిన రిప్రజెంట్ ఆల్వేస్ 0 అని చెప్పినాం కదా. సో, ఈ ZJ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ ఫంక్షన్ ఇంటూ రెస్పెక్టివ్
వేరియబుల్స్ అంటే రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ దాంతో మల్టిపుల్ చేయాలి, ప్లస్ ఈ దాంతో ఎస్ టూ ప్రాఫిట్ ఫంక్షన్ ఇంటూ రెస్పెక్టివ్ కాన్స్టెంట్ ఈక్వేషన్ తోటి చేయాలి. అంటే ఇప్పుడు 0 × 2 0, సో 0 ప్లస్ 0 × 4 0, ఈ రెండు కలిపితే 0నే వస్తుంది. నెక్స్ట్ 0 × 3 0 ప్లస్ 0 × 2 0, సో ఈ రెండింటిని కలిపితే ఇక్కడ 0నే వస్తుంది. సో ఇంక ఇవి కూడా 0నే వస్తాయి. ఈ విధంగా చేయాలి. సో మనకి ఇక్కడ ఎన్ఈఆర్ అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం. ఎన్ఈఆర్ ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే సిజే మైనస్ జెడ్జే రావడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు 3 - 0 3, 4 - 0 4, 0 - 0 0. సో ఇది మనకు ఫైనల్గా వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేస్తున్నది ఏంది, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. కాబట్టి మనకు వచ్చే వాల్యూస్ ఎట్లుండాలంటే మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం కాబట్టి వస్తే అన్ని 0 రావాలి, లేదా నెగిటివ్లో వచ్చినప్పుడు మనం ఆ ప్రాఫిట్ని కంక్లూడ్ చేస్తాం అనమాట. మనకు పాజిటివ్ వచ్చిందంటే అది మనకి ఇంకా ప్రాఫిట్ ఫంక్షన్ సాటిస్ఫై కాలేని. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్ట్రేట్గా మనం ఈ కాన్స్టెంట్ ఈక్వేషన్ దగ్గర అయితే రాసినామో అక్కడ ఒక కీ కాలం రోని అంటే కీ కాలంని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ కీ కాలంని ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం రీప్లేస్మెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ క్వాంటిటీ, ఇప్పుడు రీప్లేస్మెంట్ రేషియో ఎట్లా వస్తుంది అంటే ఈ క్వాంటిటీ డివైడెడ్ బై రెస్పెక్ట్ టు కీ నెంబర్, అంటే ఈ కీ కాలం నెంబర్ చేయాలి. క్వాంటిటీ డివైడెడ్ బై కీ కాలం నెంబర్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 16 / 3 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 16 / 2 వస్తుంది. సో ఇక్కడ 16 / 2 అంటే 8, ఇక్కడ వచ్చేసి 5.33 వస్తుంది. సో 5.33. ఇప్పుడు ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ స్లోయర్ అంటే 5.33 ఏదైతే ఉందో దాన్ని స్ట్రేట్గా అంటే ఇదే కదా 5.33 ఉన్నది ఈ రోనే కాబట్టి ఇక్కడ మనం ఒక రోని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోని ఏమంటామంటే కీరో అంటాం. కీరో అంటాం. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఈ 3 అనే నెంబరు కీ కాలంకి కీరోకి వచ్చింది కాబట్టి ఈ నెంబర్ని ఏమంటామంటే కీ నెంబర్ అంటాం. ఈ కాలంని కీ కాలం అంటాం. సో ఇక్కడ మనం రాద్దాం టర్మ్స్ని. సో ఇక్కడ వచ్చేసి కీ నెంబర్ వచ్చేసి ఎంత అంటే 3. అదే కీ కాలం నెంబర్ వచ్చేసి ఎంత ఉంది, కాలం నెంబర్ బ్యాలెన్స్ 2 కాబట్టి 2 ఇస్తాం. సో ఇవెందుకు ఫైండ్ అవుట్ చేయాలి, కీ కాలం నెంబర్ అంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ రేషియో వస్తుంది. ఈ ఫిక్స్డ్ రేషియో కీరోకి ఏమి ఉండదు, కీ కాలం నెంబర్ స్టేట్గా ఉంటుంది. ఫిక్స్డ్ రేషియో ఫార్ములా సో రాద్దాం. ఫిక్స్డ్ రేషియో ఈక్వల్ టు కీ కాలం నెంబర్ డివైడెడ్ బై కీ నెంబర్ అంటే ఎంత వస్తుంది, కీ కాలం నెంబర్ ఎంత ఉంది 2, కీ నెంబర్ ఎంత ఉంది 3, సో 2/3 వస్తుంది. సో ఇక్కడ నేను రాస్తున్నా సెకండ్ రోకి కాబట్టి 2/3 అని నేను రాస్తున్నా. ఈ విధంగా చేస్తాం. అసలు ఈ ప్రొసీజర్ మొత్తం ఎందుకు చేస్తున్నామంటే ఈ ఫంక్షన్ మనకు 0 ఆర్ నెగిటివ్ వస్తే ఈ విధంగానే ఆగిపోతుంది ప్రాబ్లం. ఇది రాకపోవడం వల్ల హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఈ కాన్స్టెంట్ ఈక్వేషన్స్ అనేటివి రీప్లేస్మెంట్ జరుగుతాయి అనమాట. దానికోసం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సో ఇక్కడ ఏదైతే కీరో ఇచ్చినామో ఆ రోని ఇప్పుడు మనం చేంజ్ చేయాలి. ఆ రోలో ఉన్న ప్రోగ్రామ్ వేరియబుల్ ఏంది S1 అంటే దీని ప్లేస్లో ఏది వస్తుందండి, కీ కాలం సెలెక్ట్ చేసిన X2 వేరియబుల్ అనేది ఇక్కడ రీప్లేస్మెంట్ అవుతుంది అనమాట. సో అంటే ఈ X2 అనేది వస్తుంది, ఈ S2 అనేది వెళ్తుంది. అంటే వీటిని ఏం చెప్పవచ్చు ఇక్కడ టర్మ్స్లో అంటే మనం ఇన్కమింగ్ వేరియబుల్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఏది వస్తుంది, ఇప్పుడు మనకు X2 వస్తుంది. అవుట్ గోయింగ్ వేరియబుల్ అంటే ఏది వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకు అంటే అవుట్ గోయింగ్ వేరియబుల్ అంటే ఏది వెళ్ళిపోతుంది, S1 ప్లేస్లో వెళ్ళిపోతుంది. సో S1 ప్లేస్లో X2 అనేది సబ్స్టిట్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం X2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ X2ని ఏమంటున్నాం అంటే మనం ఇక్కడ న్యూ వేరియబుల్ అంటాం. సో ఈ న్యూ వేరియబుల్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూ వేరియబుల్ ఫామ్లో వచ్చేసి కరస్పాండింగ్ ఆఫ్ అవుట్ గోయింగ్ వేరియబుల్ అంటే ఏది వెళ్ళిపోతుంది, S1 వెళ్ళిపోతుంది కదా, S1కి కరస్పాండింగ్ ఏముంది, ఈ రో ఉంది. ఈ రో డివైడెడ్ బై కీ నెంబర్. సో డివైడెడ్ బై కీ నెంబర్ వేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే వెళ్ళిపోతుంది కదా S1 రో, దానికి ఇంతకుముందు ఉన్న క్వాంటిటీ రాస్తున్నాను 16 2 3 1 0 డివైడెడ్ బై రెస్పెక్టివ్ కీ నెంబర్ రాస్తున్నా. కీ నెంబర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది కాబట్టి 3 3 3 3 3. సో ఈ కీ కరస్పాండింగ్ రో డివైడెడ్ బై కీ నెంబర్ వేస్తే నాకు న్యూ వేరియబుల్ రో వస్తుంది. అంటే న్యూ వేరియబుల్ ఏదైతే X2 ఉందో ఆ X2 రో అనేది ఫైండ్ అవుట్ చేస్తాను నేను.
16/3 వస్తుంది ఇక్కడ, అండ్ 2/3, ఇక్కడ 1, ఇక్కడ 1/3, ఇక్కడ 0/3 అంటే 0నే. సో అవే కదా తీసుకున్నాం, 16,2,3,1,0. సో ఇదే కదా 16,2,3,1,0, అవే వాల్యూస్ తీసుకున్నా. కీ నెంబర్ వచ్చేసి 3 కాబట్టి మనం ఇక్కడ రాసాం కూడా కీ నెంబర్ 3 అని. ఆ 3తో డివైడ్ చేసినా నాకు ఏమొస్తుంది అంటే న్యూ వేరియబుల్ రో వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూయింగ్ వేరియబుల్. కంటిన్యూయింగ్ వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైతే వేరియబుల్ అంటే మనం ఇచ్చిన రోలా కీ రో కాకుండా బ్యాలెన్స్ రోకి స్టేట్కి ఏదైతే వేరియబుల్ అంటే అది ఇంకా అట్లే కంటిన్యూ అవుతుంది, దాన్ని ఏం ఎక్స్చేంజ్ చేయలేదు. సో దాన్ని కంటిన్యూ వేరియబుల్ అన్నారు. అంటే ఇక్కడ ఏమొస్తుంది కంటిన్యూ వేరియబుల్ అంటే S2 వస్తుంది. ఈ S2ని ఇంకా ఇప్పుడు మొత్తం మారిపోతుంది కాబట్టి కొత్తగా చేయాలంటే మొత్తం వాల్యూస్ మారుతున్నాయి కాబట్టి ఏ విధంగా చేయాలంటే ఆటోమేటిక్ ఇక్కడ కంటిన్యూ రో ఏదైతే ఉందో ఆ రోని ఇక్కడ రాయాలి. అంటే ఇంత ఏవేవి వస్తాయంటే కంటిన్యూ రోలో ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ నుంచి తీసుకోవాలన్నమాట. 16, 4, 2, 0, 1 ఆ వాల్యూస్ తీసుకుంటాం. కంటిన్యూయింగ్ వేరియబుల్ 16, 4, 2, 0, 1 ఎందుకంటే వేరియబుల్ చేంజ్ కాలేదు కాబట్టి అవి. సో ఇక్కడ కంటిన్యూ వేరియబుల్ S2 కాబట్టి అదేమి మారలేదు కాబట్టి అది తీసుకుంటాను. నెక్స్ట్ దాన్ని ఏతో రిప్రజెంట్ చేస్తున్నా. నెక్స్ట్ బి అనేది ఏంటంటే కీ రో ఏదైతే ఉందో అంటే చేంజింగ్ రో, అంటే ఇక్కడ ఇది ఉంది కదా ఈ రోని ఇంటూ ఇక్కడ వచ్చిన ఫిక్స్డ్ రేషియో తోటి నేను మల్టిపుల్ చేస్తే నాకు దాన్ని ఒక వాల్యూ వస్తుంది, దాన్ని నేను బీగా డిటర్మైన్ చేస్తున్నాను అనమాట. సో రెస్పెక్ట్ దాంతో చూస్తే ఇక్కడ 16 × 2/3 వస్తుంది. 16 × 2/3 వచ్చేసి ఎంత అవుతుంది అంటే 32/3 అవుతుంది. 32/3. నెక్స్ట్ ఇవన్నీ 2 × 2/3. నెక్స్ట్ ఇది 2 × 2/3. సో చూద్దాం ఇక్కడ అదే చేస్తున్నాం కదా. నెక్స్ట్ 16 × 2/3, 16 × 2/3, నెక్స్ట్ 2 × 2/3, నెక్స్ట్ 3 × 2/3, 1 × 2/3, 0 × 2/3 అవి ఇక్కడ రాస్తా. నెక్స్ట్ ఏంది 3 × 2/3, నెక్స్ట్ 1 × 2/3, నెక్స్ట్ 0 × 2/3. రెస్పెక్టివ్ వాల్యూస్ ఇక్కడ 32/3 వస్తుంది. ఇక్కడ దీన్ని చేస్తే ఎంత వస్తుంది అంటే 4/3 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 6/3 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2/3 వస్తుంది. ఇక్కడ 0/3 వస్తుంది. సో ఈ వాల్యూస్ని ఇప్పుడు నేను A - B చేస్తా. A - B చేస్తే వాల్యూస్ చూస్తే A - B చేస్తే 16 - 32/3, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 - 4/3, నెక్స్ట్ 2 - 6/3, 0 - 2/3, 1 - 0/3 అంటే 1 - 0/3 అంటే 0 కాబట్టి 0 తీసుకున్నాం, 1 - 0. సో ఫైనల్గా వాల్యూస్ ఎంత వస్తాయి అంటే వీటిని LCM చేస్తే ఇక్కడ 16/3 వస్తుంది. 4 3 12, 12 - 4 8 కాబట్టి ఇక్కడ 8/3 వస్తుంది. ఇక్కడ 3 2 6 ఇది 0 అయిపోతుంది. ఇక్కడ -2/3 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది. ఈ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ నేనైతే ఫైండ్ అవుట్ చేసినో ఇక్కడ న్యూ వేరియబుల్ రో దగ్గర ఒకటి ఫైండ్ అవుట్ చేసిన, అంటే ఈ రో ఫైండ్ అవుట్ చేసిన. ఇక్కడ వచ్చేసి A - B వాల్యూస్ ఫైనల్గా వచ్చిన వాల్యూస్ ఏంటివి అంటే ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ తోటి నేను ఇంకొకటి నాకు ఇప్పుడు నాకు ఆన్సర్ రాలే కాబట్టి ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. సో ఇప్పుడు నేను ఒక ఇంప్రూవ్డ్ టేబుల్ లేదా ఇంటీరియం టేబుల్ని నేను వేయడం జరుగుతుంది. ఎందుకంటే కొత్తదాన్ని వేస్తాను అనమాట. బేస్డ్ ఆన్ ఇచ్చిన మనం కనుక్కున్న వాల్యూస్ బట్టి సేమ్ ప్రొసీజర్ సేమ్ మళ్ళీ ఫిక్స్డ్ రేషియో. సో ఫిక్స్డ్ రేషియో FR, ఇక్కడ ప్రోగ్రామ్ వేరియబుల్ PV ఇంతకుముందు రాసాను కాబట్టి ఇప్పుడు నేను నార్మల్గా రాస్తున్నాను. నెక్స్ట్ ప్రాఫిట్, నెక్స్ట్ క్వాంటిటీ, నెక్స్ట్ X1, X2, S1, S2, రీప్లేస్మెంట్ రేషియో. RR అంటే రీప్లేస్మెంట్ రేషియో. సో యాస్టీస్ ఉన్నవి ఏవైతే తీసుకున్నానో వాటిని అక్కడ తీసుకున్నాను అనమాట, కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి. సో మనం ఏదైతే కనుక్కున్నాం న్యూ వేరియబుల్ కీ రో ప్లేస్లో రాసినాం కాబట్టి మనకి ఎంత వచ్చింది ప్రోగ్రామ్ వేరియబుల్ ఆడ X2 వచ్చింది కదా, కింద S2 అట్లే కంటిన్యూ అయింది. సో ప్రోగ్రామ్ వేరియబుల్ ప్రాఫిట్ ఫంక్షన్ X2 దగ్గర ప్రాఫిట్ ఫంక్షన్ ఎంత ఉంది క్వశ్చన్లో మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎంత ఇచ్చిండు 3x1 + 4x2 అంటే X2 దగ్గర కోఎఫిషియంట్ 4గా ప్రాఫిట్. సో X2 దగ్గర 4 వేస్తున్నా. S2 దగ్గర ప్రాఫిట్ ఫంక్షన్ ఎంత ఉంది ఇక్కడ 0నే కాబట్టి 0నే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ ఎంత వచ్చిందో కొత్తగా కనుక్కున్నాం కాబట్టి న్యూ క్వాంటిటీ 16/3 రాసుకుందాం. 16/3, 2/3, నెక్స్ట్ 1/3, 0. ఇక్కడ ఈ క్వాంటిటీ సెకండ్ది కంటిన్యూ వేరియబుల్ S2ది కదా, అది రాద్దాం. 16/3, 8/3, 0, -2/3, ఇక్కడ వచ్చేసి 1. నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే
మనకున్నది సీజే ఈక్వల్ టు ఎప్పుడైనా సరే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాస్తాం. ఇంతకుముందు ఏదైతే సీజే ఫైండ్ అవుట్ చేసినామో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే 3 4 0 0 ఏదైతే రాసినామో అవి ఇక్కడ ఎప్పుడైనా సీజే అదే ఉంటుంది. సో 3 4 0 0. నెక్స్ట్ జెడ్జే మాత్రం ఫైండ్ అవుట్ చేయాలా. ప్రాఫిట్ ఫంక్షన్ ఇంటూ రెస్పెక్టివ్ అన్ని మల్టిపుల్ చేస్తాం. 4 × 2/3 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 4 × 2/3 8/3 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ అంటే 4 × 2/3 ప్లస్ దీని ఎట్లా అంటే తెలుసు కదా, ఇంకా 4 × 2/3 ప్లస్ 0 × 8/3. ఇక 4 3 = 12, అది 4 2 = 8, 8/3 0 × 0 0 అయిపోతుంది. మొత్తానికి 0 ఉంది కాబట్టి ఫంక్షన్ మొత్తం 0 అయిపోతుంది. సో మనం దీని నుంచి ఇది మల్టిపుల్ చేసి రాస్తే సరిపోతుంది అనమాట. సో 4 × 2/3 అంటే 8/3 వస్తుంది. 4 2 = 8, 8/3. నెక్స్ట్ 4 1 = 4. నెక్స్ట్ 4 × 1 4, సో 4/3. నెక్స్ట్ ఇది 0. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఎన్ఈఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఎన్ఈఆర్ అంటే ఇప్పుడు ఎట్లా వస్తుంది, సీజే మైనస్ జెడ్జే. సో ఎన్ఈఆర్ అంటే ఏంటంటే నార్మల్గా ఎన్ఈఆర్ని ఏమని పిలుస్తాం అంటే నెట్ ఇవాల్యుయేషన్ రిజల్ట్ అని చెప్తాం మనం. సో అంటే నెట్ ఇవాల్యుయేషన్ రిజల్ట్ అంటే ఇంకా ఫైనల్గా అదే ఆన్సర్. అది కరెక్ట్ మనకు మ్యాక్సిమైజేషన్ అంటే ప్రాఫిట్ టు మ్యాక్సిమైజేషన్ కాబట్టి అన్ని 0 కానీ లెస్ దెన్ 0 ఉంటే వాల్యూస్ ఇది వచ్చే వాల్యూస్ అక్కడితోటే ప్రాబ్లమ్స్ ఆగిపోతుంది. సో దాన్ని నెట్ ఇవాల్యుయేషన్ రిజల్ట్ అని చెప్తాం. సో 3 - 8/3 చేస్తే ఎంత వస్తుంది అంటే 1/3 వస్తుంది. సో 3 - 8/3, 3 3 = 9, 9 - 8 1, 1/3 అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది అంటే 4 - 4 0, 0 - 4/3 1, -4/3 అండ్ 0 0 0. సో ఇక్కడ చూడు అన్నీ మనకు జీరోలు వస్తే ఓకే, లేదా నెగిటివ్లు వచ్చినా ఓకే. కానీ ఇక్కడ మనకి 1/3 అనేది పాజిటివ్ వచ్చింది. సో ఈ 1/3 దానికి స్టేట్గా ఉంది, x1కి ఉంది. సో మళ్ళీ మనం కీ కాలంని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ కీ కాలం స్టేట్గా ఉన్న క్వాంటిటీ ఎంత, 16/3. సో 16/3 డివైడెడ్ బై వేసే బదులు దీన్ని రెసిప్రోకల్ చేస్తే కూడా అయిపోతుంది కాబట్టి 3/2 2/3 ఉన్నదని 3/2 వేస్తున్నా. ఒక వాల్యూ వస్తుంది, ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. ఇక్కడ 6 3 3 క్యాన్సల్, 2 1 = 2 8 = 8, 2 8 = 16 కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 16/3 ఇంటూ సేమ్ 2/3 3/8 3/8 3 3 క్యాన్సల్, 8 1 = 8 2 = సో ఇక్కడ 2 మిగులుతుంది. సో విచ్ ఎవర్ ఈస్ లోయర్ 8 or 2. సో 2 లో. సో ఇప్పుడు మనం కీ రోని ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇక్కడ కింద వచ్చింది కీ రో, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 కనబడతలేదు కాబట్టి ఇక్కడ రాసిన. సో ఇది కీ రో అన్నమాట. ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేస్తా, ఫిక్స్డ్ రేషియోని ఫైండ్ అవుట్ చేస్తారు. సో నాకు వచ్చిన వాల్యూస్ని రాస్తాను. నాకు కీ నెంబర్ ఎంత, కీ నెంబర్ వచ్చేసి 8/3. కీ కాలం నెంబర్ ఎంత వచ్చింది, ఇది కదా కీ కాలం నెంబర్. సో 2/3. నెక్స్ట్ ఇదంతా కీ రో అని చెప్తాం. ఫిక్స్డ్ రేషియో ఇక్కడ వస్తుంది. కీ కాలం ఎక్కడైతే కీ కాలం నెంబర్ ఉంటుందో దాని స్టేట్కి వస్తుంది. ఫిక్స్డ్ రేషియో వచ్చేసి ఫార్ములా ఏంది, కీ కాలం నెంబర్ డివైడెడ్ బై కీ నెంబర్ అంటే 2/3 డివైడెడ్ బై 8/3 అన్నమాట. సో దీన్ని ఏమని రాయొచ్చు మనము, 2/3 ఇంటూ 3/8 రాయొచ్చు. 3 3 క్యాన్సల్, 2 1 = 2 4 అంటే ఇది ఎంత వస్తుంది 1/4. సో ఇది ఫిక్స్డ్ రేషియో 1/4 రావడం జరుగుతుంది. మళ్ళీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందుట్లో ఇన్కమింగ్ వేరియబుల్ ఇప్పుడు ఏమొస్తుంది, ఎందుకంటే మనకి ఫంక్షన్ పాజిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇక్కడితో అయిపోతుంది. ఇంకా ప్రొసీడ్ అవుతుంది. మన నెక్స్ట్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ మళ్ళీ వేయాలంటే మన రెస్పెక్టివ్ వేరియబుల్ అంటే చేంజ్ అవుతాయి కాబట్టి వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆడ వచ్చే క్వాంటిటీస్ కావచ్చు, x1 x2 వాల్యూస్ కావచ్చు, ఇంతకుముందు ఎలా చేసినాం అలా. సో ఇన్కమింగ్ వేరియబుల్ వచ్చేసి ఏమొస్తుంది అంటే ఇక్కడ కీ కాలం స్టేట్ ఏది ఉంది, x1 ఉంది. సో x1 ఇస్ ద ఇన్కమింగ్ వేరియబుల్. కీ రో స్టేట్గా ఏముంది, s2 ఉంది. సో ఈ s2 అనేది చేంజ్ అయిపోతుంది. సో వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే అవుట్ గోయింగ్ వేరియబుల్ అంటాం. అవుట్ గోయింగ్ వేరియబుల్ ఏది, s2. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే న్యూ వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ. సో న్యూ వేరియబుల్ వచ్చేసి ఏంది, x1 కదా. x1 = వస్తుంది కరస్పాండింగ్ రో ఆఫ్ అవుట్ గోయింగ్ వేరియబుల్ అంటే s2 అవుట్ గోయింగ్ వేరియబుల్ అంటే దీని కరస్పాండింగ్ ఏంది, కీ రోనే కాబట్టి కీ రో రాస్తున్నాను. కీ రో ఎంత, 16/3 8/3 0 -2/3 1. దాన్ని ఏ దాంతో డివైడ్ చేస్తా అంటే డివైడెడ్ బై కీ నెంబర్ ఎంత వచ్చింది మనకు, 8/3 వచ్చింది. సో 8/3 8/3 8/3 8/3 8/3 తోటి నేను డివైడ్ చేస్తాను. నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది అంటే దాన్ని న్యూ వేరియబుల్ రో అని చెప్తా కాబట్టి నాకు వచ్చే వాల్యూ చూస్తాను. 16/3 డివైడెడ్ బై 8/3 చేస్తే వాల్యూ నాకు
2 వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే 16/3 డివైడెడ్ బై 8/3 అంటే రెసిప్రోకల్ వస్తుంది 3/8, 3 క్యాన్సిల్, 8 1 8 2 సో ఈ విధంగా 2 వస్తుంది అనమాట. నెక్స్ట్ 8/3 డివైడెడ్ బై 8/3 అంటే 1, 0/8/3 అంటే 0నే. నెక్స్ట్ -2/3 ఇంటూ 8/3 అంటే 3 క్యాన్సిల్, -1/4 వస్తుంది. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 8/3 అంటే ఇది రెసిప్రోకల్ అయిపోతుంది కాబట్టి 3/8 వస్తుంది అన్నమాట. న్యూ వేరియబుల్ వచ్చేసి 2 1 0 -1/4 3/8 వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సింది ఏంది, కంటిన్యూయింగ్ వేరియబుల్ ఆల్రెడీ ఉంది కదా. కంటిన్యూయింగ్ వేరియబుల్ ఏంటంటే x2. సో ఇక్కడ మనం కంటిన్యూ వేరియబుల్ ఏదంటే x2, ఇక్కడ మన రూల్లో చూస్తే ఇక్కడ ఇంకా ఈరోని మనం టచ్ చేయం కాబట్టి x2 అట్లే కంటిన్యూ అవుతుంది. సో ఈ వాల్యూస్ అన్నీ రాస్తాం, ఏ అనుకొని ఆ వాల్యూస్ అన్నీ రాస్తాం అనమాట. సో కంటిన్యూ వేరియబుల్ x2 వాల్యూస్ క్వాంటిటీతో సహా x1, x2, s1, s2 వాల్యూస్ రాసినాం. నెక్స్ట్ b వాల్యూ ఎట్లా వస్తుంది అంటే కీ రో ఇంటూ ఫిక్స్డ్ రేషియో చేయాలి. కీ రో ఇంటూ ఫిక్స్డ్ రేషియో అంటే ఇంతకుముందు మనం చేసినాం కదా, ఆ విధంగానే క్వాంటిటీ ఎంత ఉందంటే కీ రోలో ఫస్ట్ 16/3 క్వాంటిటీ ఇంటూ ఫిక్స్డ్ రేషియో ఎంత వచ్చింది 1/4 వచ్చింది. దీంతో మల్టిపుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 4/3 వస్తుంది క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ 8/3 ఇంటూ ఫిక్స్డ్ రేషియో 1/4 చేయాలి. చేస్తే 4 1 4 2 అయిపోతుంది, అంటే 2/3 రావడం జరుగుతుంది. 4 1 4 2 2/3. సో ఈ విధంగానే వీటిని చేయాలి. నెక్స్ట్ 0 ఇంటూ 1/4 నథింగ్ బట్ 0నే వస్తుంది. నెక్స్ట్ -2/3 ఇంటూ 1/4 చేస్తాం. చేస్తే 2 1 2 2 -1/6 వస్తుంది. ఫైనల్గా 1 ఇంటూ 1/4 చేస్తాం. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1/4 వస్తుంది 0 కింద స్ట్రేట్గా. సో వీటికి సో ఈ కీ రో ఇంటూ ఫిక్స్డ్ రేషియో అనమాట. కీ రో అంటే తెలుసు కదా, యువతలో మనం ఏదైతే రౌండప్ చేసినామో ఇదే 16/3, 8/3, 0, -2/3, 1 అవే తీసుకున్నాం కదా మనం. 16/3, 8/3, 0, -2/3, 1 ఇంటూ ఫిక్స్డ్ రేషియో 1/4 వచ్చింది కదా. ఇక్కడ ఫిక్స్డ్ రేషియో 1/4 వచ్చింది కాబట్టి వాటితో మల్టిపుల్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మనకు ఫైనల్గా రావాల్సింది ఏంటంటే నెక్స్ట్కి కంటిన్యూ వేరియబుల్ ప్లస్లో ఏది తీసుకోవాలని a - b చేయాలి. అంటే 16/3 - 4/3 చేస్తే 12/3 వస్తుంది. దాని 12/3ని ఏం రాయొచ్చు అంటే 3 1 3 4 కాబట్టి ఇంకా 4 రాయడం బెస్ట్. సో ఈ విధంగా మనం a - b చేస్తే 0 1 1/2 -1/4. సో ఇవి క్వాంటిటీ వాల్యూ, x1 వాల్యూ, x2, s1, s2 ఈ వాల్యూస్ని తీసుకుపోయి మనం నెక్స్ట్ ఏదైతే కొత్తగా మళ్ళీ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఏదైతే రాస్తామో ఆ టేబుల్లో వీటిని వేయాలన్నమాట. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్లో సహజంగా ఏమొస్తాయి మనకు, ఫస్ట్ది ఫిక్స్డ్ రేషియో, ప్రోగ్రామ్ వేరియబుల్, ప్రాఫిట్, క్వాంటిటీ, x1, x2, s1, s2, రీప్లేస్మెంట్ రేషియో ఇవి రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు వచ్చిన వాల్యూస్ని రాస్తే ఫస్ట్ ప్రోగ్రామ్ వేరియబుల్ ఇక్కడ x2, ఇక్కడ x1, ప్రాఫిట్ ఫంక్షన్ దీనికి 4, ఇతర పక్క చూస్తే ప్రాఫిట్ ఫంక్షన్ x1కి 3 ఉంది. సో ఇక్కడ 3 మనం ఫైండ్ అవుట్ చేసిన న్యూ వేరియబుల్ది వాల్యూస్ 2 1 0 -1/4 3/8. సో ఆ వాల్యూస్ ఇక్కడ రాయాలి. 2 1 0 ఇక్కడ x2 ప్లస్లో రాయకూడదు, x1 ప్లస్లో రాయాలి. ఎందుకంటే న్యూ వేరియబుల్ x1 కాబట్టి x1కి 2 1 0 -1/4 3/8. సో కంటిన్యూ వేరియబుల్ ఏంది x2 కాబట్టి a - bs ఎంత వచ్చింది 4. సో ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 4, x1 వాల్యూ 0, ఇది 1 1/2 -1/4. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే నార్మల్గా దీన్ని సాల్వ్ చేద్దాం. సో మనకు తెలుసు కదా, ప్రాఫిట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 3 4 0 0 యథావిధిగా సేమ్ వేస్తాం. నెక్స్ట్ జెడ్జే ఎట్లా వస్తుంది అంటే 4 × 4 ప్లస్ 3 × 1 4 4 16 ప్లస్ 3 ఎంత 16 ప్లస్ 3 19. ఓకే, ఇక్కడ మిస్ క్యాలిక్యులేషన్ అయింది, మా క్వాంటిటీ కాదు. 4 × 0 3 × 1 కరెక్ట్ అయ్యింది. సో 4 × 0 0, 3 × 1 3. సో ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ 4 × x2 1 అంటే 4 × 1 ప్లస్ 3 × 0 అంటే 0 అయిపోతుంది. అంటే 4 × 1 అంటే ఇక్కడ 4 వస్తుంది. నెక్స్ట్ 4 × 1/2 4/2 అవుతుంది. అంటే నథింగ్ బట్ ఎంత
4/2 అంటే 2 వస్తుంది కదా, ప్లస్ 3 ఇంటూ -1/4 అంటే -3/4. దీనికి ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 2s అంటే 2 మిగులుతుంది. ఎల్సిఎం చేస్తే ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 4 2s 8, 8 - 3 5 అవుతుంది. సో ఎంత వస్తుంది అంటే 5/4 వస్తుంది. నెక్స్ట్ 4 ఇంటూ -1/4 అంటే -4/4 అవుతుంది. -1 అంటే -1 ప్లస్ 3 ఇంటూ 3/8, 3 3s 9 అంటే 9/8, 9 డివైడెడ్ బై 8, 8 ఇంటూ -1 -8 ప్లస్ 9 అంటే +1/8. సో +1/8 రాస్తాం, ఇక్కడ +1/8 రాస్తాం, సారీ ఇక్కడ రాసిన. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం నెట్ ఈవాల్యుయేషన్ రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే CJ మైనస్ ZJ చేయాలి. 3 - 3 0, 4 - 4 0, 0 - 5/4 చేస్తే -5/4 వస్తుంది. 0 - 1/8 -1/8 వస్తుంది. ఇప్పుడు ఇవి వచ్చిన వాల్యూస్ ఏంటి, మనకు అన్ని నెగిటివ్లో జీరోలోనే ఉన్నాయి, అంటే <<0 కాదా. సో ఈ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనది ఏమవుతుందంటే మ్యాక్సిమైజేషన్ ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ మన మ్యాక్సిమైజేషన్ క్వాంటిటీ ఎంత ఉంది, 4 2. సో రెస్పెక్టివ్ క్వాంటిటీ x2 ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ 4 దగ్గర 4 యూనిట్స్ తీసుకుంటే హై ప్రాఫిట్ వస్తుంది. x2 ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ 2 దగ్గర హై ప్రాఫిట్ అనేది మనకు డిరైవ్ అవ్వడం జరుగుతుంది. సో మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంది అసలు, 3x1 + 4x2 + 0s1 + 0s2. 0 0 అంటే ఇవి నథింగ్లే. నెక్స్ట్ 3x1 వాల్యూ ఎంత, 3 × 2 ప్లస్ 4 ఇంటూ x2 కదా, ఈ x2 వాల్యూ ఎంత 4 చేస్తే 3 2s 6 ప్లస్ 4 4s 16. సో 22 ఈజ్ ద అవర్ హైయెస్ట్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ సింప్లెక్స్ మోడల్, ఒకసారి చూసుకోండి అంతే, ఈజీ.